అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ ప్రొయాక్టివ్గా అన్ని ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్నాము. బట్ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్. పర్టికులర్లీ దిస్ ఈజ్ రిగార్డింగ్ మనకి ఇక్కడ ముమ్మిడి గంటి పెద్దపూడి పంచాయతీలో ఉన్న ఉడిముడి లంక అనే విలేజ్ మనకు ఒక లంకా గ్రామం అండి. ఇక్కడ రఫ్లీ ఒక 4,000 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ నిత్యావసరాల కోసం పంపించడానికి మనకి వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ క్యాన్స్ పంపించడానికి ఆ బోట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్న బోట్లో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక 200 వాటర్ ప్యాకెట్స్ నియర్ బై ఉన్న హౌజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయ్యారు. బట్ వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ కొంచెం తప్పుగా చూస్ చేసుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ పెట్టాము, ఫెర్రీ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఆపరేట్ చేయాలో. బట్ దాన్ని ఆ డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంతో నియర్గా ఉంటుందని చెప్పేసి ఒక నియర్ బై ప్లేస్లో స్టార్ట్ అయ్యాడు. సో దానివల్ల ఆ రూట్ అనేది కొంచెం డిఫరెంట్ రూట్లో వెళ్ళాడు, నార్మల్గా వెళ్ళాల్సిన రూట్లో కాకుండా. సో దానివల్ల కింద కొన్ని గ్రాయిన్స్ ఉండొచ్చు, కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల అక్కడ ఒక చిన్న ఇష్యూ అయ్యి దెన్ ఇట్ స్టార్టెడ్ డ్రౌనింగ్. సో అందులో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఆల్ 6 of them వోర్ లైఫ్ జాకెట్స్. అందరూ 6 మంది కూడా లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉన్నారు. కాబట్టి లక్కీలీ 5 మెంబర్స్ని సేవ్ చేయగలిగాము. అట్ ద సేమ్ టైం అతను కూడా లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. బట్ పొరపాటున అతనికి ఆ లైఫ్ జాకెట్ కొంచెం లూజ్గా ఉండి అది ఊడిపోయింది. సో దట్స్ ద రీజన్ బేసికలీ అతను కాపాడలేకపోయారు. సో అది ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కి ఇంటిమేట్ చేసాము. ఆల్రెడీ దేర్ ఇన్ సర్చ్ స్టార్ట్ అయింది. ఇట్ హ్యాపెన్ రఫ్లీ అట్ అరౌండ్ 12:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయ్యి కన్సర్న్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్, రెవెన్యూ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ సర్చ్ టీమ్ స్టార్ట్ చేశాము. బట్ స్టిల్ వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. అండ్ ఆల్రెడీ పీ గన్నవరం యాక్విడేట్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఒక 2 ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ వెయిట్ చేస్తున్నాయి. అక్కడ స్క్రూటనైజ్ చేస్తున్నారు. ఏదన్నా అక్కడ మెటీరియల్ తగిలితే దాన్ని కలెక్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. డెఫినెట్గా ఆల్రెడీ సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు 5 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. ఇమ్మీడియట్గా కన్సర్న్ పేరెంట్స్తో కూడా మాట్లాడి రేపు వాళ్ళకి ఆ కన్సర్న్ చెక్ కూడా రేపు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి అక్కడ అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళ కుటుంబానికి ఏదైతే సపోర్ట్ కావాలో ఐ వాస్ టోల్డ్ ఈజ్ అరౌండ్ 26 years old, ఈజ్ ఓన్లీ బ్రెడ్ విన్నర్. సో అతను ఒకడే పని చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఏ బెడ్ రిడన్ పారాలిసిస్ పేషెంట్. సో అతనికి ఒక 22 ఏళ్ళ చెల్లె కూడా ఉంది, సిస్టర్ కూడా ఉంది, యంగర్ సిస్టర్. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ. డెఫినెట్గా ఏదైతే గవర్నమెంట్ని సపోర్ట్ ఇస్తామో విల్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.